మీలో ఎవరికన్నా డయాబెటీస్ ఉంది అని అంటే మీరు గమనించేటటువంటి కొన్ని విషయాల గురించి మీకు చెప్తాను. ఒకసారి డయాబెటీస్ వచ్చింది అని అంటే 1 సంవత్సరం 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు గడుస్తూ ఉండే కొద్దీ వాళ్ళకి నంబర్ ఆఫ్ టాబ్లెట్స్ పెరుగుతూ ఉంటాయి. వాటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ పెరుగుతూ ఉంటాయి. కానీ గ్లూకోజ్ కంట్రోల్ అయితే సరిగా ఉండదు. ఒకసారి కంట్రోల్లో ఉన్నట్టుంటది, ఒకసారి కంట్రోల్లో లేకుండా ఉంటుంది. సో పేషెంట్ భయపడుతూ జీవితం గడుపుతూ ఉంటాడు. వీటితో పాటు మరొక విషయం మీరు ఏం గమనిస్తారు అని అంటే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం వాళ్ళ వెయిట్ తగ్గుతూ ఉంటుంది. వెయిట్ తగ్గుతూ వచ్చినప్పుడు ఫర్దర్ గా గ్లూకోజ్ లెవెల్ పెరుగుతూ వస్తాయి. దీనికి గల రీజన్ నేను చెప్తాను. ఒకసారి శరీరంలో గ్లూకోజ్ లెవెల్స్ ఉన్నాయి అని అంటే మనకు శరీరంలో ఉండవలసినంత కండరం మజిల్స్ గాను ఉంటే ఈ గ్లూకోజ్ మజిల్స్ లోకి వెళ్ళి ఖర్చు అవడం వల్ల గ్లూకోజ్ లెవెల్ తగ్గుతుంది. అప్పుడు టాబ్లెట్స్ కూడా సమర్థవంతంగా పనిచేస్తాయి. కానీ మజిలే తగ్గిపోతుంది అనుకోండి, ఈ గ్లూకోజ్ ఎక్కడ ఖర్చు అవుతుంది? ఖర్చు అవ్వదు. అప్పుడు ఈ గ్లూకోజ్ పెరుగుతూ ఉంటుంది. ఈ గ్లూకోజ్ పెరగడం వల్ల మళ్ళీ ఇన్సులిన్ కూడా సమర్థవంతంగా పనిచేయదు. మళ్ళీ ఇన్సులిన్ పనిచేయనందువల్ల మళ్ళీ గ్లూకోజ్ పెరుగుతూ ఉంటుంది. ఇలా పెరుగుతూ పోతే వాళ్ళకి ఏమొస్తుందంటే అలసట వస్తుంది, టైర్డ్నెస్ వస్తుంది, మళ్ళీ మజిల్ తగ్గుతుంది. సో ఇదంతా ఒక విషియస్ సైకిల్ అనమాట. ఈ విషియస్ సైకిల్ ని బ్రేక్ చేయకపోతే మీరు సంవత్సరాలు గడిచే కొద్దీ నంబర్ ఆఫ్ టాబ్లెట్స్ పెరుగుతూ ఉంటాయి, నంబర్ ఆఫ్ డోసెస్ పెరుగుతూ ఉంటుంది, వాటి వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ పెరుగుతూ ఉంటాయి. వీటన్నిటి వల్ల బహుశా ఒక 80 సంవత్సరాలు బతకవలసినటువంటి వ్యక్తి 70 సంవత్సరాలకే వాళ్ళ ఆయుష్ తీరుతుంది. సో వీటన్నిటికీ ఒక పరిష్కారం ఉంది మన దగ్గర. ఈ విషియస్ సైకిల్ ని బ్రేక్ చేయడానికి ఉపయోగపడేటటువంటి ప్రోడక్ట్ మీరు చూసినారంటే డయాగ్రాండ్ సప్లిమెంట్. ఇది బ్యాలెన్స్డ్ డయాబెటిక్ సప్లిమెంట్ అన్నమాట. ఈ సప్లిమెంట్ తీసుకోవడం ద్వారా ఈ విషియస్ సైకిల్ ని ఎలా బ్రేక్ చేయొచ్చు అన్నది మీ డౌట్. ఇప్పుడు వెయిట్ తగ్గుతున్నారు అంటే మజిల్ తగ్గుతూ ఉంది. మజిల్ తగ్గుతున్న వాళ్ళకి మజిల్ గాన మనం పెంచగలిగినామంటే ఎక్కువగా ఉండే గ్లూకోజ్ మజిల్లో ఖర్చు అవుతుంది. ఆ మజిల్ పెంచడానికి ఉపయోగపడేది డయాగ్రాండ్. ఇదే ఎందుకు ఉపయోగపడుతుంది? డయాగ్రాండ్ లో 5 రకాలైనటువంటి ప్రోటీన్లు ఉంటాయి. వే, కెసిన్, సోయా, బ్రౌన్ రైస్, గ్రీన్ పీ, 5 రకాల సోర్సెస్ నుంచి తీసుకున్నటువంటి ప్రోటీన్ డయాబెటీస్ పేషెంట్స్ కి మజిల్ పెరగడానికి ఉపయోగపడుతుంది. దీనివల్ల ఏమవుతుంది? రోజంతా వాళ్ళు ఎనర్జెటిక్ గా ఉంటారు, వాళ్ళ మజిల్ పెరుగుతుంది, గ్లూకోజ్ బాగా యూటిలైజ్ అవుతుంది. అంటే గ్లూకోజ్ యూటిలైజ్ అవడం వల్ల వాళ్ళ చక్కెర స్థాయిలు తగ్గుతూ ఉంటాయి. ఇలా చేసుకుంటూ పోతే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ డాక్టర్స్ మీరు వాడేటటువంటి నంబర్ ఆఫ్ టాబ్లెట్స్ తగ్గిస్తారు, డోస్ తగ్గిస్తారు. వాటి వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ నుంచి మీరు బయటపడచ్చు. దానితో పాటు డయాగ్రాండ్ లో డైటరీ ఫైబర్ ఉంటుంది. ఈ డైటరీ ఫైబర్ వేరే వాటితో పోల్చినా కూడా డయాగ్రాండ్ లో డైటరీ ఫైబర్ ఎక్కువ ఉంటుంది. ఈ డైటరీ ఫైబర్ ఉండడం వల్ల కలిగేటటువంటి ఉపయోగాల గురించి కానీ మీరు చూసినారంటే ఈ డైటరీ ఫైబర్ స్లోగా డైజెస్ట్ అవడం వల్ల ఆకలి ఎక్కువేది. అది కాకుండా ఈ డైటరీ ఫైబర్ వల్ల రక్తనాళాలు పటిష్టం అవుతాయి, మీ గుండెకి రక్షణ జరుగుతుంది. వాటితో పాటు ఎల్-కార్నిటిన్, టారిన్, ఐనోసిటాల్ అని చెప్పేసి మరొక న్యూట్రియంట్స్ ఉంటాయి. వీటి వల్ల మీ శరీరంలో ఉన్న అధిక బరువుని అంటే అధిక కొవ్వుని కరిగించి మీకు ఎనర్జీని ఇస్తాయి. దీనితో పాటు మినరల్స్, వైటమిన్స్ ఒక 30+ ఉంటాయన్నమాట. వీటన్నిటిని కలిపి మీకు తీసుకోవడం వల్ల మీ డయాబెటీస్ని మీరు కంట్రోల్ చేసుకుంటూ రోజంతా ఎనర్జెటిక్ గా ఉంటూ ఒక క్వాలిటీ ఆఫ్ లైఫ్ని లీడ్ చేయడానికి మీకు అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది. సో దీన్ని ఎలా వాడాలా అనేటప్పటికీ రోజుకి 2 సార్లు వాడచ్చు. దాంట్లో ఒక స్కూప్ ఉంటుంది, లెవెల్డ్ స్కూప్ 120 ml వాటర్లో కలుపుకొని మిక్స్ చేసుకొని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కన్నా ఒక హాఫ్ అన్ అవర్ 45 minutes కు ముందు ఒకసారి తీసుకోవచ్చు. అదేవిధంగా మధ్యాహ్నం ఒక 3-4 గంటలప్పుడు మరొకసారి తీసుకోవచ్చు. అలా తీసుకోవడం వల్ల మీ రోజంతా చాలా యాక్టివ్గా ఉంటూ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం న్యాచురల్గా మీరు డయాబెటీస్ తగ్గించుకునే దానికి అన్ని రకాల అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఇది ఎంత ప్రైస్ అవుతుందని మీరు నన్ను అడగచ్చు. డయాగ్రాండ్ ప్రైస్ని కంపేర్ చేస్తే రోజుకి ఒక 2 పూటలు తీసుకోవాలి కదా, ఒక పూట తీసుకోవడానికి ఒక 50 రూపాయలు ఖర్చు అవుతుంది. ఆ 50 రూపాయలు మీరు ఆలోచించినారంటే ఒక మసాలా దోశ తీసుకొని 50 రూపాయలు ఖర్చు అవుతుంది. 50 రూపాయలు పెట్టి మసాలా దోశ తీసుకోవాలనా లేదా 50 రూపాయలు పెట్టి మన డయాబెటీస్ని తగ్గించేటటువంటి బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్ తీసుకోవాలనా అనేది మీరు నిర్ణయించుకోవాలా. రోజుకు 2 సార్లు అన్నప్పుడు రోజుకు 100 రూపాయలు ఖర్చు అవుతుంది. నెల మొత్తం మీద ఒక 3000 రూపాయలు ఖర్చు అవుతుంది. సో ఈ 3000 రూపాయలు ఖర్చు పెట్టుకోవడం వల్ల ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మీరు టాబ్లెట్స్ కు పెట్టేటటువంటి అమౌంట్ని తగ్గించుకోవచ్చు, వాటి ద్వారా వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ని తగ్గించుకోవచ్చు. ఇక్కడ న్యాచురల్ గా డయాబెటీస్ని మీరు తగ్గించుకునే దానికి అన్ని రకాలుగా ఈ డయాగ్రాండ్ ఉపయోగపడుతుంది. మీకు ఫర్దర్ గా డీటెయిల్స్ కావాల్సి ఉంటే ఈ వీడియోలో ఉన్నటువంటి నంబర్కి కానీ ఫోన్ చేస్తే మన డైటీషియన్స్ మీతో మాట్లాడి మీ విషయం మొత్తం అర్థం చేసుకొని అన్ని సలహాలు ఇచ్చి ఈ డయాగ్రామ్ మీ అడ్రస్కి పంపిస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్.